షోడశ గణపతులు వాటి యొక్క ధ్యానాలు. ఎందుకు మీకు ఇంత విస్తారంగా చెప్తున్నాను అంటే లోకంలో గణేశ తత్వం మీద చాలామంది మాట్లాడతారు, పండితులు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎంతమంది మాట్లాడినా కూడా ఇంకో ఎంతమంది మాట్లాడడానికి తగినంత సబ్జెక్ట్ ఉండిపోతుంది. ఇవి 16 గణపతి ధ్యానాలుగా చెప్పారు షోడశ. ఈ 16 నామాలకి కూడా ఈ ప్రతి నామానికి ఒక్కొక్క శ్లోకం చెప్పుని ఒక్కొక్క గణపతిని ప్రధానంగా దీంట్లో చెప్తున్నారు. అవేమిటో చూద్దాం. షోడశ గణపతులు వాటి యొక్క ధ్యానాలు. ఎందుకు మీకు ఇంత విస్తారంగా చెప్తున్నాను అంటే లోకంలో గణేశ తత్వం మీద చాలామంది మాట్లాడతారు, పండితులు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎంతమంది మాట్లాడినా కూడా ఇంకో ఎంతమంది మాట్లాడడానికి తగినంత సబ్జెక్ట్ ఉండిపోతుంది. ఏ విషయమైనా అంతే, గణపతి గురించి ఇంకా ఎక్కువ. కొన్ని వందల మంది మాట్లాడమనండి, కొన్ని వేల మందిని మాట్లాడమనండి, ఇంకా మళ్ళీ ఎంతమంది మాట్లాడతారు, ఇంకా దాంట్లోంచి అనేక విషయాలు వస్తుంటాయి. అంటే అనంతమైనటువంటిది గణపతి యొక్క తత్వము. కాబట్టి అది ఒకరితో చెప్పేది, ఒకరు చెప్తే సరిపోయేది కాదు. కనుక మన ఈ భాగంలో మనము ఈ 16 మంది గణపతులు ఎవరయ్యా, వాటి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బాలగణపతి. ఈ బాలగణపతిలో కరస్థ కదలీ చూత పనసేక్షు కపిత్తకం బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిపం అన్నారు. ఆయన ఎలా ఉంటాడట? అరటిపళ్ళ గెలపట్టుకుంటాట. ఏమండి, మామిడి పండు, పనస, వెలగ పండ్లు, చెరకుగడ ఈ 4 చేతులతో పట్టుకున్నటువంటి వాడై, తుండమును ధరించినటువంటి వాడై, బాలభాస్కర ప్రభాసతో విలసిల్లేటువంటి వాడు గణపతి. ఆయనకి నమస్కారం ఉన్నాడు. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి సింధూర వర్ణం అన్నామే, సింధూర వర్ణం అంటే చెప్పుకున్నాం మనం. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఉండేటువంటి ఆకాశంలో కాంతి, లేక సూర్యుని కాంతి ఎలా ఉంటుందండి? చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మూర్తిని ధ్యానం చేస్తేట ఒక అద్భుతమైనటువంటి శక్తి వస్తుందన్నారు. అలా ఉంటాడయ్యా చతుర్భుజుడై ఈ మొదటి గణపతిగా చెప్పినటువంటి బాలగణపతి ధ్యానంలో చెప్పారు. రెండవది తరుణ గణపతి ధ్యానం అన్నారు. తరుణ గణపతి పాశాంకుశాపూపకపిత్థ జంబూఫలం తిలాంచేక్షుమపి పనసహస్తై దత్తే సదాయస్తరుణారుణాభ పాయాత్స ఆయుష్మాన్ తరుణో గణేశ అని వర్ణించారు. ఇందులో ఎలా ఉంటాడట? పాశము, అంకుశము, ఏమండి, మోదకము, కపిత్తము, జంబూఫలాలు. కపిత్తం అంటే బాగా ఇష్టం గణపతికి. కపిత్త జంబూఫల సారభక్షణం ఇందాక మొదట్లో చెప్పుకున్నాం మనం. కపిత్తం అంటే వెలగపండు అనమాట. వెలగపండు ఏనుగుకి చాలా ఇష్టం అండి. వెలగపండు తింటుందిట ఏనుగు, ఏనైనా తినేస్తుంటుంది, పండు మింగేస్తుంది. చిత్రం ఏంటంటే అది మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు పండులాగే ఉంటుంది కానీ లోపల గుంజు ఉండదన్నారు. ఏమండి, అదొక చిత్రం మళ్ళీ దాంట్లో, అది కథంతా వేరే. కాబట్టి పనస అంటే బాగా ఇష్టం, పనస పళ్ళు. తరువాత పాశము, అంకుశము ధరించి ఉంటాడు ఇందులో. ఏమండి, తుండంతో ప్రత్యేకించి చెరకు గడపట్టుకుని ఉంటాడట ఈ ధ్యానంలో చెప్తున్నారు. గణపతికి చెరకు అంటే చాలా ఇష్టం. ఏనుగు చెరకు అంటే ఇష్టం కదా. మరి ఏనుగు కనుక చెరకు పొలంలో పడింది అంటే బీభత్సం చేసేస్తుంది, తెలిసిందా? ఒకానొకప్పుడు, అంటే మీకు సందర్భోచితంగా చెప్తున్నాను, ఆ మహానుభావుడు ఎవరయ్యా అంటే తిరుమల వైభవంలో ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయనకి ఇప్పటికీ ఒక మఠం ఉంది అక్కడ. ఆ మఠంలో ఉండేటువంటి మహనీయుడు రోజు కూడాట స్వామితో పాచికలు ఆడుకునేవాడు. అంత తాదాత్మ్య స్థితి, అంత భక్తుడైన మహానుభావుడు. ఆయన ఇట్లాగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆ కాలంలో పరిపాలన చేసేటువంటి మహనీయులు రాజుగారికి కోపం వచ్చి, నీకు భగవంతుడు కనిపిస్తున్నాడా అని కొంచెం ఆయన్ని హేళన చేసి ఏదో మాట్లాడితే ఆయన సహజంగానే చెప్పాడు, భగవంతుడు నాకు కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అయితే నువ్వు ఒక పని చేయి, నీకు ఒక పరీక్ష పెడతాం మేము, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే భగవంతుడు నీకు కనిపించినట్లే అన్నారు. ఏమిటి పరీక్ష అంటేట, ఈ మహానుభావుని తీసుకెళ్ళి ఒక పెద్ద కారాగృహంలో పడేశారు, చీకటి కొట్టు. దాంట్లో పడేసి కొన్ని 10 లారీలు సుమారుగా దాంట్లో చెరకు వేశారు. చెరకు వేసి నువ్వు తెల్లారే లోపుగా ఈ చెరకు అంతా తినేసేయాలి. ఏమండి, తినేస్తే మేము నమ్ముతాం,
నీకు భగవంతుడు కనబడ్డాడు అని పరీక్ష పెట్టాడు. పెడితే ఆయన భగవంతుడు చూసుకుంటాడు, నాకేం బాధ అనుకున్నాడు. ఆ చీకటి కుట్లోకి వెళ్ళిపోయాడు పాపం కారాగృహంలోకి. పొద్దున్నే సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన దాంట్లో ప్రవేశపెట్టేశారు. ఈ 10 లారీలు సరుకు దాంట్లో పడేశారు, తాళం వేసేసారు, వెళ్ళిపోయారు అందరూ. పొద్దున్నే వచ్చి తలుపు తీస్తారన్నమాట, తాళం తీస్తారు, రాజుగారు కూడా వస్తారు. ఆయన భక్తితో ఏవో పాటలు పాడుకున్నాడు, ధ్యానం చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. ఆయన మెలకువ ఉన్నంతసేపు ఆ చెరకు అలాగే ఉంది, ఈయన మెలకుగానే ఉన్నాడు. ఈ మెలకుగా ఉన్నంతసేపు భగవంతుని ధ్యానిస్తూనే సేవిస్తూనే ఉన్నాడు. చివరిలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తకాలం అంటారు, 3:30-4 మధ్య ఏదో చెప్తారు. ఆ సమయంలో ఈయనకి అప్పటిదాకా మెలకుగా ఉన్నాడేమో, పాపం ఆర్తితో ఉన్నాడేమో, నిద్ర పట్టింది. నిద్ర పట్టేటప్పుడు ఒక్కసారి ఏనుగు యొక్క ఘీంకారం వినిపించింది ఈయనకి. ఏమండి, పెద్దగా అరుస్తుంది కదా ఏనుగు, ఘీంకారం అంటారు దాన్ని. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క అరుపుని ఒక్కొక్క పేరుతో వర్ణించారు. గుర్రం సకిలిస్తుంది అంటారు మనవారు, అశ్వ ఏషాంగరోతి అంటారు వేదంలో. కాబట్టి గుర్రం అలా, ఈ ఏనుగు ఘీంకారం చేస్తుంది అనమాట. అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధిని అంటారు శ్రీ సూక్తంలో అమ్మవారిని మేలుకొల్పేటప్పుడు ఏనుగు యొక్క ఘీంకారంతో మేలుకొల్పాలి అన్నారు. ఆవిడ అలా లేస్తుంట. ఇప్పటికీ ఉన్నాయి, చూసుకోండి మీరు. కాంచీపురం వెడితే, శృంగేరి వెడితే, తిరుపతి వెడితే, కాంచీపురంలో కామాక్షి దేవాలయాలు, శ్రీరంగంలో పరమాత్మ, రంగనాథ గుళ్ళో ఆలయాలకి ఏనుగులు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? గజపూజ చేస్తాం సరే, తెల్లవారుజామున ఆయన మేలుకొలిపేటప్పుడు ఎలాగైతే మంగళధ్వనులు, వేద పండితులు, సుప్రభాతాలు ఇవన్నీ ఉంటాయో అట్లాగా ఏనుగులు కూడా ఘీంకారం చేస్తాయట. ఆ ఏనుగు ఘీంకారంలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఏనుగుకి ముఖానికి పూజ చేస్తారు, గోవుకు పృష్ఠానికి పూజ చేస్తారు, అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి అటువంటి ఘీంకారం వినిపించింది దీనికి మహానుభావుడికి తెల్లవారుజామున. ఒక్కసారి మెలకు వచ్చింది, చూశాడు. చూస్తే ఈ మొత్తం చెరుకంతా ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు అక్కడ, ఒక చిన్న పిప్పి కూడా లేదు, మొత్తం అయిపోయింది ఖాళీ. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది అంటే పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మ ఏనుగు రూపంలో వచ్చి మొత్తం ఖాళీ చేసేసాడు అనమాట. ఏమండి, తెల్లవారింది, వాళ్ళు తలుపు తీశారు, తీస్తే నిద్రపోతున్నాడు ఈయన మహానుభావుడు, చెరుకు లేదు. రాజుగారికి అప్పుడు తెలిసిందనమాట. ఓహో అనుకున్నాడు. ఏమిటి నీ అనుభవం చెప్పండి అని అడిగాడు. ఎట్లా తెలిసేమయ్యా ఇదంతా అడుగుతారు కదా మరి. అంటే నాకేం తెలియదయ్యా, తెల్లవారుజాము దాకా నేను అలాగా పరమాత్మని సేవిస్తూనే ఉన్నాను, ఏదో రకంగా నేను ఆయన్ని ధ్యానిస్తున్నాను. తెల్లవారుజాము కొంచెం నాకు నిద్ర పట్టింది, ఆ నిద్రలో నాకు స్వప్నంలో వచ్చిందో తెలియదు, నిజంగా వచ్చిందో తెలియదు, ఘీంకారం వినిపించింది. ఆ ఘీంకారం నాకు మెలకు వచ్చింది, నాకు చూసేటప్పటికి చెరకంతా మాయమైపోయింది అన్నాడు. అంటే ఏనుగు కనిపించిందనమాట. ఓహో, పరమాత్మ మీకు ఆ ఏనుగు రూపంలో వచ్చి ఇదంతా అనుగ్రహాన్ని ఇచ్చాడు అని అప్పుడు గ్రహించాడు. అప్పుడు ఆయనకి ఎంతో గొప్ప భూములు ఇచ్చాడు. అవి ఇప్పటికీ మనకి తిరుపతిలో కనిపిస్తాయి, పెద్ద తిరుపతిలో. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి. అందుకనే గణపతికి పనస అంటే చాలా ఇష్టం, చెరకు అంటే కూడా చాలా ఇష్టం. అందుకోసం చెప్పాను అది. ఈ చెరుకు విల్లు ధరిస్తాడు, చెరుకు ధరించి ఉంటాడు. ఏమండి, ఇక్కడ 6 భుజాలతో కనిపిస్తున్నాడు. ఇందాక 4 అన్నాం, ఇప్పుడు 6 చెప్తున్నారు. ఎర్రటి కాంతులతో శోభిల్లేటువంటి గణపతిని ధ్యానిస్తున్నాము అని ఈ 2వ గణపతి అయినటువంటి తరుణ గణపతిలో చెప్పాడు. ఇందాక బాల గణపతి అన్నారు మొదటి దాంట్లో. ఇది తరుణ అంటే కొంచెం యవ్వనం వచ్చినటువంటి వాడు, కొంచెం పెద్దవాడు అన్నమాట. 3వది భక్త విఘ్నేశం. 3వది భక్త విఘ్నేశ్వరుడు. ఎవరయ్యా? నారికేళామ్ర కదలీ గుడపాయసధారిణం శరచ్ఛంకాస సదృశం భజే భక్తగణాధిపం అన్నారు. నారికేళం కొబ్బరి, తర్వాత చూతం, చూత అంటే మామిడి, కదలి అరటి పండు, గుడమిశ్రిత పాయసం, ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను మీకు, ఎవరికి ఏది అవకాశం ఉంటే అది పెడతారు రేపు పొద్దున్న నైవేద్యం అని. గణపతి అంటే మామూలు దృష్టితో చూసే వాళ్ళకి కనువిప్పి కోసం ఇవన్నీ చెప్తున్నాం. తెలిసిందా? గణపతి అంటే మామూలు వాడు కాదు, ఇన్ని రూపాల్లో ఉంటాడు, ఇన్ని రకాలుగా ఆయన ధరించాడు అవతారాలు. అలాగనే ఇన్ని రకాలైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ ధరించి ఉంటాడు, తెల్లని కాంతితో ఉన్నాడు ఇక్కడ అని చెప్తున్నారు భక్త విఘ్నేశ్వరుడు. ఆయన మనకి అనుగ్రహాన్ని ఇచ్చుగాక అని 3వది చెప్పారు. 4 వీర విఘ్నేశం అన్నారు. అయినా బేతాళ శక్తి శరకార్ముక ఖడ్గ కేట ఖట్వాంగముద్గర గద అంకుశ పాశహస్తాన్
శూలంచ కుంత పరశుధ్వజముద్వహస్తం వీరం గణేశమరుణం సతతం స్మరామి. ఈ అద్భుతమైనటువంటి విధానం అండి దీంట్లో ఈయన బేతాళ శక్తి శరకార్ముక ఖడ్గ ఖేట ఖట్వాంగ ముద్గర ఇవన్నీ ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలండి. ఇవన్నీ కూడా ఇవన్నీ అమ్మవార్ల చేతిలో ఉంటాయి ఆ చెప్పినటువంటి కొన్ని సందర్భాల్లో. ఇవన్నీ ఇప్పుడు వీరు వీర విఘ్నేశ్వరుడు కదా, మరి వీరుడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. వీర విఘ్నేశ్వర రూపంలో చెప్తున్నారు. ఇవన్నీ ఉంటాయట. గద, పాశము, అంకుశము, శూలము, పరశు అంటే గొడ్డలి, ధ్వజము ఇలాగ ఉంటూ ఇక 4 భుజములతో చతుర్భుజుడై ఉంటాడు. సింధూర వర్ణం సింధూర గణపతిగా ఈయన చెప్పబడుతూ వీర విఘ్నేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు. ఈ రూపాన్ని స్మరిస్తే మనకి ఒక అద్భుతమైనటువంటి జయం కలుగుతుందన్నారు. ఏమండి ఇది 4. 5వ దాంట్లోకి వచ్చేటప్పటికి 5 పంచమం. ఆలింగ్యదేవీం హరితాం నిషణ్ణాం పరస్పర ఆశ్లిష్టకతి నివేశం సంధ్యారుణం పాశశృణీం వహంతం భజాపహం శక్తి గణేశమీడే అంటున్నారు. ఇక్కడ శక్తి గణేశం అని కీర్తింపబడుతున్నాడు. శక్తి గణేశం అంటే కేవలం గణపతి కాకుండా శక్తితో కూడి ఉంటాడు ఈయన అన్నారు. ఇప్పుడు కనకప్రభలతో అంటే బంగారు వర్ణంలో ఉంటాడట. అనేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి అమ్మవారిని ఆలింగనం చేసుకుని ఉంటాడు. ఏమండి ఆ వరదహస్తము అభయహస్తము కలిగి ఉంటాడు. ఇటువంటి ఈయన అరుణకాంతితో ఉంటాడు. అంటే అరుణం అంటే బంగారు వర్ణం అన్నారన్నమాట. అటువంటి కాంతితో ఉంటాడు ఈయన. శక్తి గణపతి ఈయన 5వ స్వరూపంగా చెప్పారు. శక్తి గణపతి అనేటువంటి ధ్యానంలో చెప్తారు. తర్వాత 6వ గణపతి ఎలా ఉంటాడయ్యా అంటే యః పుస్తకాక్ష గుణ దండకమండులం శ్రీ నిర్వర్త్యమాన కరభూషణమిందువర్ణం స్తంభే రమానన చతుర్భుజం శోభమానం త్వాం సంస్మరేది ధ్వజగణాధిపం సధన్యః అన్నారు. ఎవరు ఈ రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటాడట ఆయన పుస్తకాన్ని అక్షమాలని ధరించి ఉంటాడు, కమండలు ధరించి ఉంటాడు. ఇవన్నీ ఎవరివి? సరస్వతీదేవి కదా. అందుకనే గణపతికి విద్యా గణపతి అని కూడా ఉందండి. చాలా చోట్ల కొన్ని గణపతి దేవాలయాల్లో విద్యా గణపతి అని కూడా ఉంటాడు. విద్యా గణపతి అంటే సర్వ విద్యా ప్రవాహం అన్నారు ఒక చోట. ఏమండి దాంట్లో ఒక శ్లోకంలో గణపతిని వర్ణిస్తూ అద్భుతంగా సర్వ విద్యా ప్రవాహం అన్నారు. సర్వ విద్యలు కూడా ఆయన కుక్షిలో ఉంటాయి. ఎందుకంత పొట్ట ఉంది అంటే అదంతా విద్యలతో కూడి ఉందండి, అయ్యా నిండిపోయింది, బ్రహ్మాండం అంతా దాంట్లో ఉందని ఒక చోట చెప్పారు. విద్యలన్నీ ఆయన పొట్ట నిండా ఉన్నాయని నేను చెప్పాను. అందుకనే విద్యా గణపతి అని కూడా చెప్తారు. అందుకనే ఇందాక చెప్పాను లిపి గణేశ అని. అక్షరాలకి ఆయనే ప్రథముడు. అక్షరాభ్యాసంలో ముందు ఏం చేస్తాం మనం? గం గణపతయే నమః అని తర్వాత శ్లోకం రాస్తాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారన్నమాట. పుస్తకము, అక్షమాల, దండ, కమండలాలు ఇవన్నీ ధరించి ఉంటాడు. ఏమండి ప్రకాశించేటప్పుడు 4 భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి గణపతి ఇక్కడ ధ్వజ గణపతి అని వర్ణించారు. ధ్వజం, ఆ ధ్వజం ఇందాక చెప్పాను కదా. ధ్వజం అంటే మూషిక ధ్వజాయ నమః. ఎవరి వాహనం ఆ వాహనం యొక్క ప్రతిరూపం ధ్వజం మీద ఉంటుంది, జెండా మీద. గుర్తుపెట్టుకోండి. ఏమండి పరమేశ్వరుడికి వృషభధ్వజుడు అన్నారు. అంటే వృషభం ఆయన వాహనం కాబట్టి ఎద్దు అన్నమాట. ఆ నందీశ్వరుడు బొమ్మ ఉంటుంది చూసింది. ఇందాక సుబ్రహ్మణ్యుడు అన్నాం, ఆయనకి మయూరధ్వజాయ నమః అని పేరు. మయూరం అంటే నెమలి దాంట్లో ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒకటి చెప్పారు. గణపతికి మూషిక ధ్వజుడు కాబట్టి మూషికాన్ని అధిరోహించుంటాడు. తర్వాత పింగళ గణపతి ధ్యానం 7వది పింగళ గణపతి. దీంట్లో చెప్తారు పక్వచూత ఫల కల్పమంజరీం ఇక్షురసాతల మోదకై సహా ఉద్వహన్ పరశుహస్తతే నమః నమః శ్రీ సహాయయుత దేవ పింగళ. ఇందులో వర్ణిస్తాడు చూడండి. తుండంతో ఆమ్రఫలాన్ని పట్టుకుని ఉంటాడట. ఏమండి తుండము ఈ మధ్య కొత్తగా ఒకరు అడిగారు ఫోన్ చేసి, ఏమండి గణపతి ప్రతిమ తీసుకుందాం అనుకుంటున్నాము, తుండం ఇటు తిరిగి ఉండాలా అని అడుగుతారు. ఏమండి సందర్భంగా కొన్ని విషయాలు కూడా చెప్పాలి కదా మరి మీకు, అందుకోసం చెప్తున్నా. తుండం ఇటు తిరిగి ఉన్నా కొంతమంది అంటారు సిద్ధాంతులు, ఇటు తిరిగి ఉంటే శుభాన్ని ఇస్తారండి, ఇటు తిరిగి ఉంటేనేమో ఏదో ఇంకోటి ఏదో చెప్తారండి అన్నారు. ఎటు తిరిగి ఉండడం ఏంటయ్యా అసలు? ఆయన తుండాన్ని ధరించున్నాడు. ఏనుగు ఓపక్కే పెట్టుకుంటుందా? ఇలాగా పెట్టుకోదు కదా. ఒకప్పుడు అలా ఉంటుంది, ఒకప్పుడు ఇలా ఉంటుంది. ఎట్లా ఉన్నా గణపతి శుభకారకుడే కాబట్టి ఇందులో చెప్తున్నారన్నమాట. తుండంతో ఆమ్రఫలాన్ని పట్టుకున్నాడు. ఆమ్రం అంటే మామిడి పండు పట్టుకున్నాడు. మామిడి పళ్ళు అంటే కూడా చాలా ఇష్టం ఉండవు ఈ గణపతికి.
కాబట్టి 4 చేతులతోటి కూడా కల్ప పుష్పగుచ్చాన్ని పట్టుకున్నాడు. చేతితో ఆయన చేతిలో పుష్పగుచ్చం ఉంటుందన్నమాట. తర్వాత ఇక్షుఖండం చెరకు ముక్క పట్టుకున్నాడు. తరువాత చిమ్మిలితో చేసినటువంటి మోదకం ఉన్నాడు. చూడండి, మనకి మన వాళ్ళు చేస్తారు, దాన్ని కజ్జికాయలు ఏదో అంటారు కదా, దాంట్లో చిమ్మిని పెడతారు, కొబ్బరి కూర అవన్నీ పెట్టి దాన్ని ఇలా మూసి దీంట్లో అదేంటి నూనెలో వేయిస్తుంటారు. అపూపం అనే పేరు చెప్పారు దానికి. అవి కూడా చాలా ఇష్టం ఆయనకి. మోదక ప్రియాయ నమః. ఆయనకి మోదకములంటే ఉండ్రాళ్ళు ఇష్టం ప్రధానంగా. తర్వాత లడ్డూలంటే ఇష్టం. లడ్డుక ప్రియాయ నమః నామం ఉంది ఆయనకి. అసలు గణపతి తత్వం గంట అరగంట చెప్తే ఎక్కడవుతుందండి? మీకు అందరికీ చెప్తాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి పందిట్లో కూడా అక్కడ సమీపంలో ఉండేటువంటి పండితులను తెప్పించి మీరు గణేష తత్వం మీద ఉపన్యాసాలు ఇప్పించండి. అందరూ తెలుసుకోండి, గణపతి యొక్క రహస్యం తెలుసుకోండి, గణపతి యొక్క తత్వం తెలుసుకోండి, ఆయన ఎలా సేవించాలో తెలుసుకోండి అందరూ కూడా దయచేసి. తరువాత ఈయన చేతిలో ఉండేటువంటిది ఈ విధంగా చెప్పారు. ఈయన లక్ష్మీ సహితుడై ఉంటాడు అన్నారు. లక్ష్మి అంటే విష్ణుమూర్తి భార్య లక్ష్మి కాదండి. లక్ష్మి అంటే ఒక శక్తితత్వం అన్నమాట. ఈయన ఒళ్ళో కూడా ఉంటుంది ఆవిడ. లక్ష్మీ గణపతి అంటాం కదా, అంటే శక్తియుక్తుడై ఉంటాడు. అలాంటి ఆయనకి పింగళ గణపతి అని పేరు చెప్పారు. అంటే కళ్ళు పింగళ వర్ణంలో ఉంటాయి. గవ్వ కన్నట్టు ఉంటాం మనం. పింగళ వర్ణం గవ్వ మాదిరి ఉంటుంది. ఆయన అలా చూస్తుంటాడు. గణపతి ఇట్లా ముఖంలో ఈ కళ్ళు ముక్కు దగ్గరకు వచ్చి ఉంటాయి ఇట్లా. అలా చూచేటువంటి విగ్రహం చాలా గొప్పదన్నారు. చాలామంది ఇళ్లలో చూడండి, ఈ వీధి శూలకని ఇలాంటి చోట గణపతి దిష్టి గణపతిని పెడుతుంటారు. అది కూడా ఆయన శక్తే, గొప్ప విషయం. గణపతి దేన్నైనా తొలగిస్తాడండి, దుష్టాన్ని. తెలిసిందా? దేన్నైనా అనుగ్రహంగా ఇస్తాడు. గణపతి మామూలు విషయం కాదు, దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. కాబట్టి అలాంటి గణపతి పింగళవర్ణ గణపతి అని 7వ గణపతిగా చెప్పారు. ఇక 8 ఉచ్ఛిష్ట గణపతి అని చెప్పారు. ఇది ఎలా ఉంటాడట? లీలాబ్జం దాడిమం వీణా శాలీ గుంజాక్ష సూత్రకం దధదుచ్చిష్టనామాయం గణేశ పాతు మే చకః. ఉచ్ఛిష్ట గణపతి, దీని గురించి కూడా చాలామంది చాలా ఇదిగా చెప్తుంటారు. తప్పుగా దీనిలో చెప్తారు. లీలా, ఓ లీలామా విశేషంగా ఉంటాడు. పద్మాన్ని ధరించి ఉంటాడు, దానిమ్మ పండు ధరించి ఉంటాడు, చేతిలో వీణ ధరించి ఉంటాడు. ఏమండి, శాలిగుంజాక్షమాలను, శాలిగుంజాక్షమ అంటే గురిగింత పూసలు మాల కూడా ధరించి ఉంటాట, గుర్తుపెట్టుకోండి. అటువంటి గణపతి ఉచ్ఛిష్ట గణపతి అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఆయన సమస్తమైనటువంటి దుష్టశక్తుల్ని కూడా పారద్రోలుతాడు. ఇది విశేషం. ఇక 9వ గణపతి చెప్తున్నారు చూడండి. 9 పాశాంకుశం ధరన్నామ పాలాశీచాక్షువాహన విఘ్నం నిహతున సర్వం రక్తవర్ణో వినాయక. ఈయన పాశము అంకుశము, ఏమండి ఆమ్రఫలము మామిడి పండు ధరించి ఉంటాడు. రక్తవర్ణాంచితమైనట్టి వస్త్రాలు ధరించి ఉంటాడు. రక్తవర్ణాలంటే ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటాడు. ఎర్రని పుష్పములు, ఎర్రని వస్త్రములు, ఎర్రనివన్నీ గణపతికి ప్రీతి, చాలా ప్రీతి కాబట్టి ధరించి ఉంటాడు. మూషిక వాహనుడై ఉంటాడు. ఆయన సమస్త విఘ్నాలని పోగొడుతూ ఉంటాడు. ఆయన విఘ్నరాజం అంటారు. విఘ్నరాజు అనేటువంటి పేరుతోటి పిలువబడుతూ ఉంటాడు. ఇక 10 క్షిప్ర గణపతి. క్షిప్ర అంటే తొందరగా, తొందరగా అనుగ్రహించేటువంటి వాడు గణపతి. ఆయన ఎలా ఉంటాడట? దంతం ప్రకల్పలత పాశరత్న కుంభోవశోభితం బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం. చూడండి, దంతాన్ని ధరించి ఉంటాడు. పాశ కల్పలత రత్న కుంభాలతోటి విలసిల్లుతూ ఉంటాడు. దంతం, ఆయన ఏకదంతాయ నమః అని ఒక పేరు. చూడండి, గణపతి సహజంగా ఏనుక్కు 2 దంతాలు ఉంటాయి. ఈ గణపతి ముఖంలో మనకి ఒక దంతం పెద్దగా కనిపిస్తుంది, ఇంకో దంతం విరిగిపోయి చిన్నగా కనిపిస్తుంది. ఆయన చేతిలో ఉంటుంది ముక్క, మిగతా దంతం ముక్క. ఏమండి, వ్యాస మహర్షితోటి ఈ భారత రచన చేసినప్పుడు ఆ దంతం యొక్క ముక్కతో రచించాడని చెప్తారు చరిత్రలో, పురాణంలో. అది కాకుండా ఒకానొకప్పుడు ఒక రాక్షసుడిని సంహరించడం కోసమని ఈయన బయలుదేరి వెళ్ళినప్పుడు వాడు దేనికి కూడా సంహరింపబడబోతూ ఉంటే కోపం వచ్చి తన దంతాన్ని విరక్కొట్టి దాంతో వాడికి ప్రయోగం చేశాడు. అస్త్రప్రయోగం చేస్తే ఆ రాక్షసుడు సంహరింపబడ్డాడు. అంటే గణపతి ముఖంలో ఉండేటువంటి దంతం యొక్క సగభాగం ఒక ఆయుధంలాగా పనిచేసింది ఆ వేళ.
అప్పటి నుంచి గణపతి ముఖంలో ఒకటి పెద్దగా ఉంటుంది దంతం, ఇంకోటేమో చిన్నగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇందులో ఆయన చేతిలో మిగతా ముక్క చేతిలో ఉంది, దాంతో లేఖనం చేస్తట్టని మహానుభావుడు భారత రచనలో చెప్పారన్నమాట. కాబట్టి ఏకదంతుడు ఇవి ధరించి ఉంటాటైనా అరుణప్రభలతో ప్రకాశిస్తూ ఉంటాడు, అరుణవర్ణంతో ఉంటాడు. అలాంటి గణపతిని క్షిప్ర గణపతి అని ధ్యానం చెప్పారు, అంటే తొందరగా అనుగ్రహించేటువంటి గణపతి అన్నమాట. తరువాత 11వది హేరంబ గణపతి. హేరంబ గణపతి అన్నారు. ఈయన ఎలా ఉన్నాడయ్యా అంటే అభయవరద హస్త పాశదంతాక్షమాల పరశుమథ త్రిశీర్షం ముద్గరం మోదకంచ విదధతు నరసింహ పంచమాతంగవక్త్ర కనక రుచిరవర్ణ పాదుహేరంబనామా అన్నారు. అలాంటి గణపతి మన రక్షించుగాక, నన్ను రక్షించుగాక అని కోరుతున్నారు. దీంట్లో ఎలా ఉంటాడయ్యా అంటే తుండముతోటి మోదకాన్ని ధరించి ఉంటాడు. ఇందాక చెప్పినట్లుగా ఏమిది 8 భుజాలతో కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అష్టభుజ గణపతి అన్నమాట. అసలు ఎన్ని ఉన్నాయండి అంటే ఉన్నవి 4, ఎప్పుడు కూడా చతుర్భుజం. దాంట్లో మనం ఏం చెప్తామండి, మొట్టమొదట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అనేకదం తం భక్తానాం అన్నాడు. ఆయన ఒక తొండం ఒక దీంతో ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అనుగ్రహాలను ఇచ్చేటువంటి వాడు. అనేకదం తం భక్తానాం, వారి భక్తులకి గణపతి ఏమైనా ఇవ్వగలడు. తెలిసిందా? అలాంటి గణపతిని వర్ణిస్తున్నారు. చేసి ఈయన అక్షమాల ధరించి ఉంటాడు, 8 భుజాలతో ఉంటాడు, వరద పాశ అంకుశాలు ధరించి ఉంటాడు అని చెప్పి సింహవాహనుడై ఉంటాడు అన్నారు. ఇక్కడ ఎవరైనా హేరంబ గణపతి సింహవాహనం. ఇక్కడ తల్లి యొక్క స్వరూపాన్ని కొంత ధరించాడు అనమాట. ఎక్కడే లోకంలో చూడండి, తల్లి స్వభావాలు ఉండవా పిల్లలకి? తండ్రి ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ రూపంలో ఆయన సింహవాహనుడై ఉంటాడు. కొన్ని చోట్ల అది కూడా మనం చూస్తుంటాం. కొన్ని చిత్రాల్లో సింహం మీద కూర్చున్నట్టుగా ఉంటాడు గణపతి. శంకించకండి ఎవరు కూడా. అసలు ఆయన శంకించడానికి మనం ఎవరం? ఎన్ని రూపాయలు ఉన్నాయో మనకు తెలియదు. ఇందులో మనం 16 చెప్పుకుంటున్నాం. కోట్ల రూపాయలు చెప్పారు. కోట్ల రూపాయలు చెప్పారు. రూపాయలు కాదు, రూపాలు. మనం కోట్ల రూపాయలే తెలుసు, మనకి రూపాయలు తెలియవు. కాబట్టి కోట్ల కొలది ఉన్నాయని రూపాలు. ఆయన్ని సేవిస్తే కోట్ల కొలది రూపాయలు కూడా ఇస్తాడు. తెలిసిందా? ధనానికి కూడా ఆయనే ప్రతీకండోయ్. తెలిసిందా? కాబట్టి శ్రియ అంటే సంపదలను కూడా ఇచ్చేటువంటి వాడు గణపతి. కాబట్టి అవన్నీ ధరించి సింహవానుడై ఉన్నాడు. ఈయన హేరంబ గణపతి అంటారు. హేరంబ గణపతి అనేటువంటి పేరుతో ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. తరువాత 12వది లక్ష్మీ గణపతి ధ్యానం. ఇది ఈ పరంపరలో చెప్పినటువంటి ధ్యానం. ఒకటి లక్ష్మీ గణపతి ధ్యానంలో మంత్రంలో చెప్పినటువంటిది బీజాపూర గదేక్షు కర్ముకరుజ, అది అలా ఉంచండి. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటయ్యా అంటే బిభ్రాణ శుక బీజపూరకమలం మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోతసరో నిస్సరః శ్యామో రక్తసరోరుహేణ సహిత దేవీ చ యస్యాంతికే గౌరాంగో వరదాన హస్తకమల లక్ష్మీ గణేశో మహాన్. అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. లక్ష్మీ గణపతి అని చెప్తూ ఈ 16 శ్లోకాలు 16 రూపాల్లో ఇక్కడ లక్ష్మీపతికి ఇది చెప్పారు. లక్ష్మీ గణపతి మంత్రశాస్త్రంలోకి మనం వెడితే అక్కడ లక్ష్మీ గణపతి మంత్రంలో అక్కడ చెప్పిన శ్లోకం వేరే ఉంది, అది అలా ఉంచండి. ఏం చెప్తారంటే ఆ తుండంతోటిట మాణిక్య కుంభాన్ని పట్టుకుంటాట. అంటే మణులు పొదిగినటువంటి కుంభం ఆయన తొండం దగ్గర ఉంటుంది చూడండి ఒకప్పుడు. ఏమండి ఉండి తర్వాత చేతులతోటి దాడిమీ ఫలాన్ని పట్టుకుంటాడు. శుకదాడిమి అన్నారు ఒక చోట. శుకం అంటే చిలుక కూడా ఉంది. చిలుక కొట్టినటువంటి దాడిమి పండుని కూడా చెప్పచ్చు. చిలుక కొట్టింది అంటే పండు ముగ్గిందని లెక్క. చిలుక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుంది. అది మామిడి పండు కావచ్చు, జామ పండు కావచ్చు. అంటే ఏంటన్నమాట, కొంత పక్వత వస్తే కానీ చిలుక ముట్టుకోదు. మహాపచ్చిగా ఉన్నటువంటిది ముట్టుకోదండి. అంటే దాని దోర అంటాం మనం, దోరగా ఉంటాయంటామే, అట్లా పక్వ దశకు వచ్చినటువంటి దాన్ని పండును ముట్టుకుంటుంది. చిలుక కొడితే ఇంకా మాధుర్యం పెరుగుతుంది దానికంటారు పెద్దలు. కాబట్టి చిలుక కొట్టినటువంటి పండుగ చాలా ప్రాధాన్యం ఉంది. అది కృష్ణుడికి నివేదన పెట్టినటువంటి విషయంలో చిలుక కొట్టినటువంటి పండు అయితే కృష్ణుడికి చాలా ప్రీతి అన్నారు. ఇంకా దేవతలకు కూడా శ్యామలాదేవికి ఇంకా ప్రీతి అన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారన్నమాట,
హస్తాలతో ఆయన పట్టుకున్నటువంటిది అది ఎలా ఉంటుంది దాడిమి బలం. తర్వాత రక్త కమలాన్ని పట్టుకున్నాడు అన్నారు. రక్త కమలం అంటే ఎర్ర కలువ అనమాట. ఎర్ర కలువ, తామర కాదు, కమలం. ఇక్కడ కలువలంటే చాలా ఇష్టం గణపతికి, అలాగనే పద్మాలంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి పద్మాల్లో మనకి ఎరుపు తెలుపు కనిపిస్తాయి అంతే. కలువల్లోకి వచ్చేటప్పటికి మూడో రంగు కూడా కనిపిస్తుంది, తెలుపు, ఎరుపు, నీలం కూడా కనిపిస్తుంది. చూడండి, మీకు తెలిసిందా? కాబట్టి అందుకనే శ్యామలాదేవిని వర్ణిస్తున్నప్పుడు కాళిదాసు గారు ఆ మాట అంటారు, ఏమంటే నీల కమలంలాగా ఉంది ఆమె, నీల కలహారము. శ్యామల దండకంలో చెప్తారన్నమాట. మాణిక్య వీణాముపలాలయంతీం అని చెప్పినప్పుడు దాంట్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి అది ధరించి, కమలాన్ని ధరించాడు. అంకుశం, పాశం, కల్పతరువును కూడా చేతి ధరించాడు. కల్పలత అంటే ఏమిటంటే ఎక్కడో దేవలోకంలో ఉంటుంది కల్పవృక్షం, కల్పలతని కూడా ధరిస్తాడు ఆయన. ధనుర్బాణాలు ధరించాడు ఇక్కడ. తర్వాత ఒక చేతితోటి లక్ష్మిని ఇలా పట్టుకున్నట్టు ఇందాక చెప్పినట్టుగా, మరి లక్ష్మీ గణపతి అన్నారు కదా, చేస్తూ వరద అభయాలు కూడా ధరించి ఉంటాడు, గౌరవర్ణంలో ఉంటాడు అని వర్ణించాడు. ఉండి అలాంటి మహాగణపతి లక్ష్మీ గణపతి అనేటువంటి పేరుతోటి మన రక్షించుగాక అని ఆ యొక్క 12వ గణపతిని చెప్పారు. ద్వాదశం. ఇక్కడికి 13వది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 13వ గణపతి మహాగణపతి ధ్యానం అన్నారు. మహాగణపతి బిభ్రాణోబ్జక బీజపూర్రక గదా దంతేక్షుబాణై సమం బిభ్రాణో మణికుంభశాలి కిణిశం పాశంచ వక్త్రాంచితం గౌరాంగ్యా రుచిరారవిందతనయా యుతయా దేవ్యా సనాథాంతికః శోణాంగశుభమాతనోతు భవతాం నిత్యం గణేశో మహాన్ అని అద్భుతంగా వర్ణించారు. ఈయన ఎలా ఉంటాడయ్యా అంటే ఇందాక చెప్పినట్లుగానే మాణిక్య కుంభం. అంటే మాణిక్యం అంటే మాణిక్యములు రత్నములన్నీ పొదిగినటువంటి కుంభం ఒకటి. ఆ కుంభం నిండా కూడా మాణిక్యాలు ఉంటాయి. గణపతిని సేవిస్తే సంపదలు వస్తాయంటానికి కారణం అదే. ఏమండి, ఇంకోటి ఏమిటంటే ఆ కుంభం నిండా అమృతం కూడా ఉంటుందంటారు ఒక చోట. ఆయన అమృత స్వరూపుడు కూడాను. కేవలం ఆయన్నే సేవించేటువంటి గణాపత్యులు ఉంటారే, వాళ్ళు గణపతినే సేవిస్తారు, ఇంకోటి ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళకి మరి మోక్షం ఎలా వస్తుంది అంటే గణపతి ధ్యానం వల్ల. అలాంటి స్వామి కుంభం, ఆ కుంభం నిండా అమృతం ఉండడం వల్ల ఆ అమృత స్రావం వాళ్ళకి కలిగి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతున్నారు, అమరులవుతున్నారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చెప్తారన్నమాట, మాణిక్య కుంభంతో ఉండడానికి పద్మము, దాడిమి ఫలము, గద, దంత, ఇక్షు, బాణ, శాలిమంజరి. ఇక్కడది పట్టుకోవాలి మనం. శాలిమంజరి అంటే ఏమిటనమాట, వడ్ల కంకులు పట్టుకుంటాడండి గణపతి ఇక్కడ ఈ ధ్యానంలో. చూడండి మీరు, వడ్ల కంకులు ఏమిటి, లక్ష్మీప్రదం కాదా? ధాన్యలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు తెలుసో తెలియదో, పూర్వం నుంచి కూడా ఇప్పటికి కూడా రైతులు కూడా మీకు అక్కడ కొబ్బరికాయ కొట్టి గణపతిని సేవించి కొబ్బరికాయ కొడతారు ఇది సేద్యం చేసేటప్పుడు. తరువాత మీకు ఈ పొలం పంటకు వచ్చేటప్పుడు దున్నిన తర్వాత నూర్చిన తర్వాత ధాన్యం రాశిగా పోసి దాని మీద ఒక దుబ్బు తీసి, ఇది చేలో ఉన్నది, అది దాని మీద పెడతారు, పట్టుకెళ్ళి గణపతిని భావిస్తారు వాళ్ళు దాంట్లో. ఏమండి, ఆయన చేతిలో ఆ ధాన్య కంకులు ఉండడానికి కారణం అది గణపతికి ఇదనమాట. తరువాత ఒకప్పుడు ఉండేది, ఆ ముద్రలు వేసేవారు దొంగలు పట్టుకోకుండా, ఆ చలిమంట వేసి ఆ మసి పట్టుకొచ్చి దీని మీద వేసి దాని మీద ముద్రలు వేసేవారు, దాని మీద గడ్డి కప్పేవాళ్ళు. దాని మీద వేసిన ముద్ర కూడా గణపతి ముద్ర ఉండేది. అంటే గణపతికి ఎంత ప్రాధాన్యం ఉందండి. గణపతి ధాన్యలక్ష్మిని కూడా ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి అంటే లక్ష్మీ స్వరూపం అన్నమాట ఇక్కడ. కనుక చేతిలో ఆయనకి మంజరి అని వర్ణించారు ఇక్కడ. ఆ చేతిలో ఉండేటువంటిది శాలిమంజరి అన్నారు. అందుకనే అమ్మవారిని ఒక చోట వర్ణిస్తూ ఇక్షుశాలి యవ సస్య ఫలాఢ్యై అంటారు. అక్కడ అమ్మవారికి లక్ష్మీదేవికి శాలి, ఆమె చేతిలో కూడా వడ్ల కంకులు ఉంటాయి. అందుకనే ఎక్కడైనా ధాన్యలక్ష్మి కనుక అవతారం వేస్తే చేతిలో వడ్ల కంకులు కూడా పెడతారు. కాబట్టి ఈ గణపతికి ఇక్కడ మహాగణపతికి అవి కూడా ఉన్నాయని చెప్తూ, ఏమండి, అరుణవర్ణంలో ఉండి సమస్త శుభాలను ఇచ్చేటువంటి వాడుగా ఈ మహాగణపతిని చెప్పారు. ఇక 14వది భువనేశ గణపతి అని వర్ణిస్తూ ఇందులో అంటారు చూడండి, శంఖే క్షుచాప కుసుమేషు కుఠారదంత పాశాంకుశై కళమ మంజరికాసనాథై పాణిస్థితై పరిసమావృత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే కమనీయ గౌర అని వర్ణించారు. ఇక్కడ ఈయన భువనేశ గణపతి 14, ఇంకా 2 ఉన్నాయి. ఈ 14వ దాంట్లో శంఖాన్ని ధరించేట ఒక చేత్తు.
ఇక్షుచాపాన్ని ధరించట, అంటే చెరకు విల్లు. చెరకు విల్లు ఎవరిది? లలితా త్రిపుర సుందరది చెరకు విల్లు, తెలిసిందా? అంటే తల్లిగారిది. కొన్ని చూస్తున్నారు చూడండి, దీంట్లో కొన్ని అనురూపాలన్నీ కూడా తల్లివి తండ్రివి కనిపిస్తుంటాయి మనకి. అనువృత్తి అన్నమాట. పుష్పబాణాలు ధరించాడు, పరశువు ధరించాడు. పరశువు ఎవరిదండి? పరమేశ్వరుడు. శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం. శివధ్యానంలో లేదు మరి, పంచముఖ ధ్యానంలో ఉంటుంది. పరశువుని కూడా గండ్రగొడ్డలు ధరించి ఉంటాడు ఈశ్వరుడు. మహాయుద్ధం చేశాడు మహానుభావుడు, తెలిసిందా? కాబట్టి అంకుశాన్ని ధరించాడు. కదంబ పుష్పగుచ్చాలు అన్నాడు. కదంబ పుష్పాలు అమ్మవారికి చాలా ఇష్టం. కదంబ వనచారిణి అంటారు చోట. కదంబ వృక్షాలు, కడిమి చెట్లు బాగా ఉండేటువంటి చోట అమ్మవారు సంచరిస్తూ ఉంటుందిట. అమ్మవారికి కడిమి పూలు అంటే చాలా ఇష్టం, కదంబ పుష్పాలు. కదంబ కుసుమ ప్రియ అమ్మవారి శాస్త్రంలో ఉంది. కాబట్టి అటువంటి పుష్పగుచ్చాన్ని ధరించి ఉంటాడు. ఇక్కడ తన అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నట్టు శరీరం అంతా కూడా ఎన్నో ఆభరణాలు ధరించాడు. తరువాత ప్రభాభాసుడై ఉంటాడు, మంచి కాంతిగా ఉంటాడట గణపతి. అలాంటి గణపతిని ఏమండి భువనేశ గణపతి అని చెప్పారు. ఇక 15వ దాంట్లో నృత్య గణపతిం. 15వ గణపతి నృత్య గణపతి. పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరం చారు తరాంగుళీయం పీతప్రభం కల్పతరో రథస్థం భజామి నృత్తైకపదం గణేశం. ఇక్కడ నృత్య గణపతి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. నృత్య గణపతి ఎలా ఉంటాడయ్యా అంటే ఆ తొండంతో మోదకాన్ని పట్టుకుంటాడు, లడ్డు పట్టుకుంటాడు అనమాట. పట్టుకుని చతుర్భుజాలలోను పాశము, అంకుశము, పరశము, దంతాలు ధరించి కల్పవృక్షాన్ని యొక్క అధోభాగంలో కల్పవృక్షం కింద ఉంటాడు. ఇక్కడ ఉండి ఎలా నృత్యం చేస్తూ ఉంటాడంటే నాట్యం చేస్తున్నాడు అనమాట. నృత్య భంగిమలో మనకు కనిపిస్తుంటాడు గణపతి. చూడండి, కొన్ని చోట్ల మృదంగాన్ని పట్టుకున్నట్టు కనిపిస్తుంటాడు. ఆమె నృత్యానికి మరి తాళం ఉండాలి కదా, కాబట్టి ఆయన చేతితో ఇన్ని హస్తాలు ఉంటాయి కదా మరి, కాబట్టి 2 చేతులతోటి మృదంగాన్ని వాయిస్తూ ఉంటాడు. ఒక ప్రక్కనేమో నృత్యం చేస్తూ ఉంటాడు, ఒక ప్రక్కన తన యొక్క మెల్లని చూపుల మందహాసమున్నట్టు భక్తులు కేసి మెల్లగా చూస్తుంటాడు. మెల్లని చూపులు అనేదానికి ఏం చెప్పాలన్నమాట అంటే ఆ చూపుల్లో క్రోధం లేకుండా సౌమ్యంగా చూచేటువంటి వాడు మెల్లని చూపుల మందహాసమున్నట్టు. మందహాసము అన్నాడు చూడండి ఆ పద్యంలో, చిన్న తెలుగు పద్యం అది. తుండమునే కదంతం తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయ గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్. మందహాసం అంటే చిరునవ్వుతో కూడినటువంటి రూపము అన్నారు. ఏమండి చిరునవ్వు అంటే ఏనుగు ముఖంతో ఉన్నాడు కదా గణపతి. ఏనుగు నవ్వుతుందంటే ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా? ఏనుగు నవ్వడం ఏంటి? ఏనుగు నవ్వడం కాదు, ఆయన స్మిత అంటే ఆనందము మనకి ముఖంలో కనిపిస్తుంది, తెలిసిందా? మన ఇక్కడ దాకా ముఖం మూసేసుకుని ఏదైనా ఈ కళ్ళు మడక్కే కనిపించేట్టున్నప్పుడు ఆ కళ్ళల్లో మనం నవ్వుతున్నట్టు ముఖం కనపడకపోయినా నోరు కళ్ళల్లో మనం వీడు నవ్వుతున్నాడని తెలిసిపోవచ్చు, తెలుసా? చూడండి ఒకసారి మీరు కావాలంటే. కాబట్టి ఆ కళ్ళలో తెలిసిపోతుంది వీడు నవ్వుతున్నాడో కోపంగా ఉన్నాడు. అలాగనే గణపతి దాంట్లో చెప్తారన్నమాట, చిరునవ్వుతో ఉన్నట్ట మందహాసమున్నాడు. ఆ శ్లోకంలో అద్భుతమైన పద్యంలో చెప్పారన్నమాట. చిన్నప్పటి పద్యం అది, అందరికీ రావాలా పద్యం. తొండము ఏకదంతము తొరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోజ గజ్జలను మెల్లని చూపుల మందహాసమన్ కుండుగ గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయీన పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ అంట. ఓ గణాధిప నీకు ముక్తున్నావయా అని చిన్నపిల్లల చేత ఆ విద్యారంభంలోనో రోజు చదువుకునేటప్పుడు ఈ శ్లోకాలు పద్యాలు పిల్లలకి చెప్తే బాగా విద్యలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే భాసిల్లేటువంటి నృత్య స్వరూపంగా చిరునవ్వుతో ఉన్నాడయ్యా గణపతి అని వర్ణించాం. ఇక 16వది ఆఖరిది, షోడశ గణపతుల్లో ఆఖరి గణపతి ఎలా ఉన్నాడయ్యా అంటే ఊర్ధ్వ గణపతి అన్నారు. ఇక్కడ ఊర్ధ్వ గణపతి కలహారిశాలి కిణిషేక్షుక చాపబాణ దంత ప్రరోహ కబరః కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకర తడిదాభకట్యా దేవాద్యది శత్రుభయమూర్ధ్వ గణేశ్వరస్తే గణేశ్వరంతే అన్నారు. ఇక్కడ కూడా కలువ చేతితో ధరించాడు, శాలిమంజరి ఇందాక చెప్పినట్టుగా ధాన్యపు కంకులు ధరించాడు, ఇక్షు చాప బాణాలు ధరించాడు, అంటే విల్లు అన్నమాట, చెరకు విల్లు ధరించాడు. తరువాత అభయహస్తాలతో ఉన్నాడు. ఏమంటే కనకోజ్వలాంగుడై ఉన్నాడు, అంటే బాగా బంగారాభరణాలు బాగా ధరించాడు.
తరువాత తటిద్వర్ణాంచిత అయినట్టి దేవిని ఆలింగనం చేసుకుని ఉన్నాడు. తటిత్ అంటే ఆకాశంలో మెరుపు తీగ ఎలా ఉంటుందో అలాంటి కాంతితో ఉన్నటువంటి శక్తిని ధరించున్నట్టు. అంటే అక్కడ లోపల ఆయన ఒళ్ళో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంది అంటే తటిజ్వలితాంగ, మెరుపు కాంతి, మెరుపు తీగ అంటాం మనం. ఎవరైనా వర్ణిస్తూ మెరుపు తీగలా ఉన్నాడండి అంటే బాగా అందంగా ఉంటే, అద్భుతంగా చూపర్లకి ఆనందాన్ని కలిగిస్తే అంటాం. అది ఎవరిని అనాలి? మానవ మాతృని అనకూడదు, భగవంతుని అనాలి, అమ్మవారిని అనాలి. అంతే తవంది ఈ మాట ఇక్కడ అంటున్నారన్నమాట. కాబట్టి అలా వర్ణించి అలాంటి అద్భుతమైనటువంటి మెరుపు తీగలాంటి శక్తిని ధరించి ఉన్నాడు, ఆలింగనం చేసుకుని ఉన్నాడు. ఇందాక చెప్పినట్టుగా ఇట్లా పట్టుకున్నాడనమాట. పట్టుకుని ఊర్ధ్వ తాండవ సంపన్నుడై ఒక ప్రక్కన తాండవం చేస్తున్నటువంటి గణపతి మనందరినీ కూడా రక్షించుగాక అని 16 రూపాలు చెప్పారు. ఇది 16వ యొక్క స్వరూపం అన్నమాట. ఈ కల్పంలో సుమా ఇవి 16 శ్లోకాలు 16 రూపాలకి చెప్పారన్నమాట. ఇట్లాంటివి ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి. కాబట్టి గణపతి యొక్క తత్వము అనంతమైనటువంటిది. అట్లాగనే గణపతిని సేవించే విధానంలో కూడా ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయో, ఎన్ని కామ్యములు, ప్రతి కామ్యానికి ఒక్కొక్క రూపం చెప్పారు. గణపతిని ఏనుగు దంతంతో చేసినటువంటి గణపతి ఒక ఫలాన్ని ఇస్తాడు. తర్వాత అర్షభదంతం, ఎద్దు యొక్క దంతంతో చేస్తే ఒక గొప్పతనాన్ని ఇస్తాడు. ఏమండి, తర్వాత ముత్యంతో, అలాగే పగడంతో, విద్రుమ గణపతి అంటారు. విద్రుమ అంటే పగడం, పగడ శిలతోటి చేసినటువంటి గణపతి ఒక గొప్పతనాన్ని ఇస్తాడు. అలాగనే బంగారు గణపతి, బంగారం కూడా కొంతమంది గణపతిగా చేసి పెడతాం కదా, దాంట్లో కూడా వజ్రంతో గణపతి స్వరూపం చేస్తే ఒక ఫలాన్ని ఇస్తాడు. ఇట్లా అన్నిటికంటే గొప్పది ఏదయ్యా అంటే మట్టి గణపతి బాగా ఇష్టం. రేపు చవితి రోజున మనందరం కూడా ఎంత సంపన్నులైనా కూడా మీరు బంగారంతో గణపతి తీసి అక్కడ పెట్టినా కూడా మట్టి గణపతిని మాత్రం అక్కడ పెట్టుకొని అందులో ఆవాహన చేసుకుని గణపతిని ఆ పూజా కార్యక్రమాలను చేసుకుని 21 పత్రాలతోటి కూడా పూజించుకుని ఏమి పెట్టినా పెట్టకపోయినా కనీసం ఆయనకి మోదక ప్రియాయ నమః అన్నారు కాబట్టి ఆ ఉండ్రాలు తయారు చేసి, మిగతా రోజుల్లో మనం ఉండ్రాలు తయారు చేయం, గణపతి చవితి నాడే తయారు చేస్తాం. కాబట్టి అవన్నీ దానికి అనుపానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుని ఇంకా మిగతా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ప్రధానంగా ఆయనకి నైవేద్యంలో ఇక్షుఖండాలు, చెరక ముక్కలు, తర్వాత దాడిమి అంటే దానిమ్మ పళ్ళు, ఏమండి ఇలాంటివి ఎన్నో రకాల పనసపళ్ళు ఇవన్నీ చెప్పారు దాంట్లో. అవన్నీ కూడా నైవేదన పెట్టుకుని ఆ 21 పత్రాలతో తప్పకుండా పూజించి, ప్రధానంగా గరికపత్రితో ప్రధానంగా పూజించి అందరూ కూడా చక్కగా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఎల్లప్పుడూ కూడా గణపతిని ఇంట్లో కూడా చక్కటి పటములు పెట్టుకోవాలి చక్కగా. అవన్నీ రోజు కూడా గణపతికి పూజ చేసేటువంటి విధానం సంప్రదాయం మనకి పెద్దల పూర్వం చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి వాడు గణపతి, సమస్త కార్యారంభంలోనూ కూడా పూజింపబడేటువంటి వాడు గణపతి. కాబట్టి అటువంటి వినాయక చతుర్థి రోజున మీరందరూ కూడా గణపతిని సేవించి సమస్త శుభాలని పొందుగాక. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. స్వస్తి.